ప్రభుత్వం చేసిన తప్పుల్ని మనం అడిగితే చంపేస్తారా? భరత్ తివారీ, ఈయన బీహార్ భోజ్పురి జిల్లాలో జన్మించిండు. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని బ్రతికిండంట. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ క్వశ్చన్ రైజ్ చేసేవాడంట. ఈయన చేసిన తప్పల్లా ఏందో తెలుసా? ప్రభుత్వము అన్యాయం చేస్తుంటే ఈయన అడగడమే ఈయన చేసిన తప్పు. అందుకే ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని అడిగినందుకు ఈయన్ని ఎన్కౌంటర్ లో చంపేశారు బీహార్ పోలీసులు. ఇతను బిఎస్సి వరకు చదివాడు, కానీ జాబు రాలేదు. తన ఊర్లోనే ఉండి సోషల్ వర్క్స్ చేసుకునేవాడు. ఎంతో మంది ప్రజలకి అండగా ఉండి వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజల కష్టాలని చూసి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు. మా ఊరికి ప్రభుత్వం నుంచి ఏమి రావట్లేదు, ఏమి డెవలప్ అవ్వట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడు. అలా చేయడమేమో ఆ బీహార్ ప్రభుత్వానికి నచ్చలేదు, రాజకీయ నాయకులకి నచ్చలేదు. ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో కూడా ఈయన ఫేస్ లో స్మైల్ ఉన్నది. చనిపోతున్నాను అనే గర్వం కూడా ఈయనకుంది. ఈయన పోలీసులకు కూడా సరెండర్ అయినాక ఈయన చేతిలో ఉన్న గన్న కూడా ఇచ్చేసిండు. అయినా కూడా ఈయన పైన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇది ఎంతవరకు రైట్ అంటారు? మీరే చెప్పండి. ఈయన ఒక సోషలిస్టు, ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక సెలబ్రిటీ కాదు. కానీ ఈయన చనిపోయాడని తెలియగానే వేలాది మంది వచ్చారు. మీరే చూడండి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఎంపీ చనిపోయినా కూడా ఇంతమంది రారనిపిస్తుంది నాకైతే. ఈ భరత్ తివారీ బీహార్ వాళ్ళ భోజ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న రోడ్స్ కోసము, డెవలప్మెంట్ కోసము, ఇళ్ల కోసము అడగడమే ఈయన తప్ప. అంటే మన దేశ డెవలప్మెంట్ కోసం అడిగితే ప్రజల్ని ఇట్లానే చంపేస్తారా?